వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ప్రకటించారు. దీని మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయి నిన్న. సో ఈ లిస్టు గురించి దాని యొక్క ఎనాలిసిస్ కూడా ఇవాళ చూద్దామండి. సో నిన్న టీడీపీ, జనసేన కలిసి ప్రకటించిన లిస్టు మొత్తం 118 అని చెప్పారు. 118 సీట్లలో క్యాండిడేట్స్ అనమాట. ఈ 118లో యాక్చువల్గా క్యాండిడేట్స్ ప్రకటించింది 99 సీట్లలో అవుట్ ఆఫ్ 175. ఈ 99 సీట్లలో తెలుగుదేశం పార్టీ వారు 94 సీట్లకు గాను వాళ్ళ క్యాండిడేట్స్ పేర్లు కూడా ప్రకటించారు. జనసేన మాత్రం 5 సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించింది. సో మిగతా సీట్లలో తర్వాత ప్రకటిస్తామని చెప్పారు వాళ్ళు. 94 సీట్లలో ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అనేది విశేషం అండి. ఎందుకంటే తెలుగుదేశం చరిత్రలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇంత ముందుగా ఎన్నికలకి ఇంత భారీ ఎత్తున అభ్యర్థుల పేర్లని ప్రకటించలేదు. గతంలో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రం ఒకసారి 3-4 నెలల ముందే లిస్టును ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా క్యాండిడేట్ల పేర్లు ప్రకటిస్తూనే ఉంటారనేది ఒక విమర్శ కూడా ఉంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఒకేసారి 94 సీట్లలో క్యాండిడేట్లు ప్రకటించడం అంటే విశేషంగా చెప్పుకోవాలి, డౌట్ లేదు అందులో. ఇది ఎంత విశేషం అంటే నిజం చెప్పాలి అంటే వైసీపీ వాళ్ళు కూడా కంగు తిన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలా ఈయన నెమ్మదిగా చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఇప్పటికీ 6 దఫాలుగా 6 లిస్టులు అని చెప్పి ప్రకటించారేమో. ఈ 6 లిస్టులన్నీ కలిపి కూడా 94 సీట్లు లేవు. కానీ ఈయన మరి ఒక ప్రకటనలోనే 94 సీట్లకు గాను ప్రకటించారు. ఒక పాయింట్. రెండవది, జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది అనేది. ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే ఇది చూస్తే దిస్ ఈజ్ ఎ ఫెయిర్ డీల్ ఫర్ జనసేన అనేది నా అభిప్రాయం అండి. దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పాటికి చాలా పేపర్లోను టీవీలోను చూసుంటారు చాలామంది. ఎందుకు జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అనేది ఫెయిర్ డీల్ అంటే న్యాయమైనటువంటి డీల్ ఏదని చెప్పి నేను అంటున్నానంటే, హిస్టారికల్గా చూస్తే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది ఒక 2019లో మాత్రమే. ఆ 2019లో వారికి వచ్చిన శాతం అందరికీ తెలుసు, అరౌండ్ 6%. గెలిచింది ఒక క్యాండిడేట్. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆ పార్టీకి బలం పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అనుకున్నా కూడా ఏ స్థాయిలో పెరిగింది, ఎంతమంది క్యాండిడేట్ని గెలిపించుకోగలరు అనేది ఇంపార్టెంట్. చాలామంది జనసేన అభిమానులు కావచ్చండి, మద్దతుదారులు కావచ్చు, లేక జనసేన పేరుతోటి జనసేన ముసుగేసుకొని మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే చాలా ఘోరం జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ మరి అమ్మేసుకున్నాడు, చాలా డిసప్పాయింటింగ్గా ఉందని కొంతమంది, అసలు ఇది చాలా అవమానకరం అని చెప్పి మరి కొంతమంది ఇట్లా మాట్లాడడం ప్రారంభించారు నేను పొద్దునుంచే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని సీట్లు ఇస్తే కరెక్ట్, 40 సీట్లు ఇస్తే కరెక్టా, 60 సీట్లు ఇస్తే కరెక్టా, 80 సీట్లు ఇస్తే కరెక్టా, 3వ వంతు సీట్లు ఇస్తే కరెక్టా? ఎందుకంటే 3వ వంతు సీట్లు ఉండాలి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే అరౌండ్ 50 అబవ్, అరౌండ్ 60, 33% అంటే